ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా? తప్పులు దొర్లాయో జైలుకే. ఏదో ఒక లేని ఖర్చు చూపి మోసం చేసి రిటర్న్స్ రాబట్టాలి అని అనుకుంటున్నారా? అయితే కేర్ఫుల్. గతంలోలా కాదు, తప్పుడు ఫైలింగ్ని ఇట్టే పసిగట్టేస్తోంది ఐటీ. తప్పులు సరిచేయకుంటే భారీ జరిమానా, జైలు తప్పదు. తప్పుడు పద్ధతిలో ఆదాయ పన్ను మినహాయింపు పొందిన వారిపై ఐటీ కొరడా జులిపిస్తోంది. పన్ను మినహాయింపు పొందేందుకు అవసరమైన బోగస్ పత్రాలను పలు సంస్థలు, వ్యక్తులు సమకూరుస్తున్నట్లు తెలుస్తోంది. పొలిటికల్ పార్టీలకు విరాళాలు, ఫీజులు, వైద్య ఖర్చుల పేరిట నకిలీ బిల్లులకు సమకూరుస్తున్నట్లు ఐటీ విభాగం గుర్తించింది. ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధునాతన ఏఐ టూల్స్, డేటా అనలిటిక్స్ ఉపయోగించి మోసపూరిత ఐటీఆర్ క్లెయిమ్లను గుర్తిస్తోంది. హౌస్ రెంట్ అలవెన్స్, రాజకీయ విరాళాలు, విద్యా రుణాలు, హెల్త్ ఇన్సూరెన్స్, హోమ్ లోన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, డొనేషన్స్ అండ్ వైద్య ఖర్చులు, వీటన్నిటికీ సంబంధించిన రాయితీలను తప్పుగా క్లెయిమ్ చేసిన వాళ్లపై ఫోకస్ చేస్తున్నారు. క్లెయిమ్స్లో పెద్ద ఎత్తున నకిలీ రాకెట్ నడుస్తోందని ఐటీ గుర్తించింది. ఆదాయ పన్ను చట్టం 1961 కింద జరిమానాలు, జైలు శిక్షలతో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది ఐటీ శాఖ. ఇక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జరిపిన పలు దాడుల్లో బ్యాంకు లావాదేవీలు, జీఎస్టీ రిటర్న్స్, ఆర్థిక సంస్థల నుంచి సమాచారం ద్వారా ఐటీ మోసాలు సులభంగా బయటపడుతున్నాయి. ఐటీఆర్ ఫైలింగ్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించిన నకిలీ ఈమెయిల్ ఐడీలతో వేలాది ఫైలింగ్స్ దాఖలయ్యాయి. ఇలాంటి వాళ్లపై ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 271(1)(c) కింద 100% నుంచి 300% వరకు జరిమానా ఉంటుంది. అంతేకాదు, తీవ్రమైన మోసం అయితే గనక సెక్షన్ 277 కింద 7 ఏళ్ల జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది. గుర్తుపెట్టుకోండి.